పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట పుట్టిన పేగుబంధం నేనురా. చదువు అనేది ఎంత ఇంపార్టెంటో అందరికి తెలిసినవి. విద్య అనేది ప్రపంచాన్ని మారుస్తుంది, మనిషి జీవితాన్ని మారుస్తుంది. అసలు ఒక కటిక పేదవాడి జీవితమైన సరైన విద్య అనేది ఉంటే తన రూపురేఖలు, జీవితం యొక్క రూపురేఖలను మారుస్తుందని చెప్పవచ్చు. అయితే రీసెంట్గా నిన్న నుండి బోడుప్పల్లో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ముందట విద్యార్థి తల్లిదండ్రులు ఫీజులు హైక్ చేశారని చెప్పి ధర్నా చేస్తున్నారన్నమాట. అయితే అక్కడ జాయిన్ చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ 5% ఫీజు అనేది ఇంక్రీజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు సడన్గా 50% ఇంక్రీజ్ చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేస్తారన్నమాట. అయితే నేను ఇక్కడ చాలామందికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. అసలు చాలామంది డబ్బులున్నా లేకున్నా ప్రెస్టేజ్ ఇష్యూ కోసం ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తే చదువు వస్తుంది, గవర్నమెంట్ స్కూల్లో చేస్తే రాదని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు, ఎంత బర్డెన్ అయినా. ఇప్పుడు చూడండి, ఇదే నిరసన, ఇదే ధర్నా అనేది ప్రభుత్వాలు ముందు మనం చేస్తే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వచ్చి గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ కంటే ఇంకా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకే నాలెడ్జ్ ఉందా? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి నాలెడ్జ్ లేదా? అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి కూడా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తారు అన్నమాట. అంటే వాళ్ళు చెప్పే చదువు మీద వాళ్ళకి నమ్మకం లేదా? ఇదొక క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఏది ఏమైనప్పటికీ ప్రజలు తమకు బాధ వచ్చినప్పుడు ఉండే యూనిట్ అనేది ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఉంటే ఇలాంటి కష్టాలు అయితే తగ్గాయి కదా. ఇప్పుడు చదువు కోసం అక్కడ ఎల్కేజీ కంట 50,000 ఉంటుందంట ఎల్కేజీకి. సరే,